ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఏపీ రాష్ట్రంలో భూములు ఉన్నవారికి, అంటే తెలంగాణలో ఉన్నవారు ఏపీలో కొంతమందికి ఉంటాయి, ఏపీలో కూడా ఉంటాయి కాబట్టి అయితే గుడ్ న్యూస్ అనమాట. సీఎం చంద్రబాబు నాయుడు ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందామండి. పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇలాగైతే వెళ్ళిపోదామండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దశాబ్దాలుగా గ్రామ కంట భూములకు సంబంధించి నెలకొన్న రిజిస్ట్రేషన్లో ఇబ్బందులు చాలా వరకు అయితే ఉన్నాయి. ఎట్టకేలకు తెరదించింది. ఇక నుంచి ఈజీ చేయడం జరిగింది. గ్రామ కంట భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాయ్ ప్రసాద్ కీలక మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. దీనివల్ల వంశపారపర్యంగా తాతలు ముత్తాతల నుంచి ఈ రకంగా వస్తున్న ఇళ్లలు, ఖాళీ స్థలాల యజమానులు భారీగా ఉపశమనం లభించింది. దీనివల్ల సాధారణ గ్రామాల్లో నివాస ప్రాంతాలు గ్రామకంఠంగా పిలుస్తాం. వాస్తవానికి ఇవి ప్రభుత్వ భూములు కావు, కానీ వెబ్ ల్యాండ్ రికార్డులో స్పష్టమైన సబ్ డివిజన్ లేకపోవడం వల్ల చాలా చోట్ల ఇవి 22A నిషేధిత జాబితాలో ప్రభుత్వ భూములుగా నమోదు కావడం జరిగింది. దీనివల్ల వారసత్వంగా వస్తుంది, అంటే తండ్రులు, తాతలు, కొడుకులు, ఇలా మనవలకు ఇలా వారసత్వంగా వస్తున్న ఆస్తులను అమ్ముకోవాలన్నా, వేరొకరికి బదిలీ చేయాలన్నా రిజిస్ట్రేషన్ శాఖ అంగీకరించలేదు కాదు. అయితే పైగా పాత ఇళ్లకు సంబంధించి లింకు డాక్యుమెంట్ లేకపోవడం పెద్ద అడ్డంకి మారిందని చెప్పారు. తాజా మార్గదర్శకాలు నిషేధిత జాబితాలో సంబంధం అయితే లేదు. వెబ్ ల్యాండింగ్ రికార్డులో ఏదైనా సర్వే నెంబర్ గ్రామకంఠం అని చెప్పేసి ఉంటే కనుక ఇది 22A జాబితాలో ఉన్నా లేకున్నా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి మినహాయింపు కోసం నిరీక్షణ అయితే అవసరం లేదని, పన్ను రసీదులే దీనికి గుర్తింపు లేదంటే ప్రామాణికం మార్గదర్శకాలు అనమాట. ఇల్లు గనక ఉండి ఎలాంటి లింకు దస్తావేజులు లేని పక్షంలో స్థానిక పంచాయతీ, అంటే సంస్థల పంచాయతీ, లేదా అది మున్సిపాలిటీలో ఉంటే మున్సిపాలిటీ, లేదంటే పంచాయతీలో ఉంటే పంచాయతీలో జారీ చేసే ఇంటికి కట్టేటువంటి పన్ను రసీదు అనేది ఆధారంగా చేసుకొని ఇక రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఖాళీ స్థలాలకు వెసులుబాటు. పట్టణ ప్రాంతాల్లో లింకు డాక్యుమెంట్ లేని వంశపారపర్యంగా ఖాళీ స్థలాలకు ఖాళీ స్థల పన్ను VLT రసీదును ఇక ప్రామాణికంగా తీసుకోవాలని లింక్ డాక్యుమెంట్ తప్పనిసరి కాదనమాట. పాత ఆస్తులకు లింక్ డాక్యుమెంట్లు ఉండవు కాబట్టి వాటి కోసం దరఖాస్తులు వేధించకూడదని చెప్పేసి ప్రభుత్వం ఈ రిజిస్ట్రేషన్లో కొత్త విధానం, కొత్త మార్పులు చేశారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో సెల్ఫ్ డిక్లరేషన్ అనేది అవసరం కాబట్టి గ్రామంలోని ఖాళీ స్థలాలను పన్ను రసీదులు ఒకవేళ అలా లేకపోతే రిజిస్ట్రేషన్ పత్రంలో స్వయంగా ధృవీకరణ సెల్ఫ్ డిక్లరేషన్ పొందుపరిచేటువంటి ఒక వెసులుబాటు ఛాన్స్ ఇచ్చారు. సో ఆస్తి తమకు వారసత్వంగా వచ్చిందని, దానిని తాము అనుభవిస్తున్నామా అనేది 22A పరిధిలోకి రాదని యజమాని స్వయంగా ధృవీకరించాల్సి అయితే ఉంటుంది. ఇందుకోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి సర్టిఫికెట్లు తెచ్చుకోవాలని ఒత్తిడి చేయకూడదు. మార్గదర్శకాలు అయితే క్లియర్గా చెప్పారు. ప్రభుత్వ తాజా నిర్ణయం గ్రామాల్లో, పట్టణాల్లో పాత నివాస ప్రాంతంలో ఆస్తులు ఉన్న లక్షలాది మంది లబ్ధిదారులకు ఇదొక కొత్త మార్గదర్శకాలు, కొత్తగా వికసిస్తున్నటువంటి ఆశలు అనమాట. ముఖ్యంగా భూముల క్రయ విక్రయాలు సజావుగా సాగడమే కాకుండా ఆస్తులపై బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం కూడా కలుగుతుందని చెప్తున్నారు. 2026 ఫిబ్రవరి 17 ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట.